Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో రీసెంట్ గా వైరల్ అవుతున్న కామెంట్స్ ఆ శివాజీ గారి దగ్గర నుంచి ఇప్పుడు నా అన్వేషణ వరకు అయితే వచ్చింది. శివాజీ గారు ఒక మాట నోరు జారడం జరిగింది, ఆయనకి క్షమాపణలు చెప్పాడు, అయిపోయింది. ఆ తర్వాత దాన్ని పట్టుకొని పెద్ద పెద్ద సెలబ్రిటీలు కామెంట్స్ చేయడం జరిగింది. నాగబాబు గారు కూడా చేసినారు. రీసెంట్ గా నా అన్వేషణ కూడా కొంచెం టంగ్ స్లిప్ అయ్యి హిందువుల మీద కొంచెం విపరీతంగా ఘాటుగా కామెంట్ చేశారు. మా ధర్మంలోని స్త్రీలను అవమానించే విధంగా మాట్లాడారని చెప్పేసి చాలా మంది నాన్ వెజ్ అన్ఫాలో చేయడం జరిగింది. అసలు ఈ టాపిక్ పైన మహిళలు వాళ్ళ స్వతంత్రంగా బట్టలు వేసుకోవడం పైన ఎంతవరకు వాళ్ళు వేసుకున్న విధానాల పైన చాలా వరకు చర్చ నడుస్తుంది. దాని గురించి పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా డిసైడ్ చేయాల్సింది పబ్లిక్కే, జనాలే డిసైడ్ చేయాలి. ఏదో సెలబ్రిటీస్ మాట్లాడాలని కాదు, అదే విధంగా ఎవరో పొలిటీషియన్స్ మాట్లాడారని కాదు, కానీ ఎవరు ఏది మాట్లాడినా ప్రజల సపోర్ట్ ఎటు ఉంటే దానికే మద్దతు పలుకుతుంది. అదే నిజంగా పరిగణించే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి. సో హాయ్ అండి. రీసెంట్ గా వైరల్ అవుతున్న కామెంట్స్ మీకు తెలిసే ఉంటుంది కదా, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. నా అన్వేషణకి దాదాపు లక్షల మంది అన్ఫాలో కూడా చేస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? నా అన్వేషణకి నేను కూడా వన్ ఆఫ్ ద ఫాలోవర్ అండ్ వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అండి. ఆయన మాట్లాడిన విషయాలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. యాక్చువల్గా ఆయన ఏమన్నారని అంటే సీత గారు కానీ ద్రౌపది గారు కానీ ఏ విధమైన టీ షర్ట్లు బట్టలు వేసుకున్న వాళ్ళ మీద ఇది జరిగాయి అంటున్నారు. అన్వేషణ గారు మీకు సబ్స్క్రైబర్లు ఉన్నారు, వ్యూవర్షిప్ ఉందని ఏది మాట్లాడితే వైరల్ అవుతుందని మాట్లాడితే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. సీతను అపహరించింది కామం వల్ల క్రోధం వల్ల కాదు. శూర్పణఖి తన చెల్లికి అన్యాయం జరిగిందన్న వల్ల జరిగింది తప్ప బట్టల వల్ల కామం వల్ల క్రోధం వల్ల జరిగింది కాదు. ఆయన కామవంచుతో అపహరించుకెళ్ళలేదు, చెల్లి మీద ఉన్న ప్రేమ వల్ల అపహరించుకెళ్ళాడు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. తర్వాత ద్రౌపది వస్త్రాభరణం ఏ బట్టలు వేసుకుందని జరిగిందని మీరు మాట్లాడారు. సో ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ద్రౌపది గారి మీద జరిగింది కూడా కామం వల్ల క్రోధం వల్ల జరిగింది కదా, అదొక జోదం వల్ల జరిగింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మీరు ఏది మాట్లాడితే అది మీరు స్పందించడం తప్పు అనట్లేదు, స్పందించే విధానం తప్పు అని మేము అంటున్నాం. అక్కడ సీత మీద జరిగింది కానీ ద్రౌపది మీద జరిగింది కానీ కామం వల్ల క్రోధం వల్ల జరిగింది కాదు. సీత మీద జరిగింది తన చెల్లి సోదరి శూర్పణఖకి జరిగిన అన్యాయం వల్ల జరిగింది, ఒక రివెంజ్ లా జరిగింది. ద్రౌపది మీద ఒక జోదం వల్ల జరిగింది తప్ప అక్కడ వస్త్రాభరణం కానీ కట్టు కానీ బట్టు కానీ కామం కానీ క్రోధం కానీ ఎక్కడా లేదు. ఆ మాటలు గుర్తుపెట్టుకొని మాట్లాడాలని మరి కోరుకుంటున్నాం. సో మీ మీద నాకు నా అన్వేషణ మీద నాకు ఒక టైంలో ఎంతో మంచి అభిమానం ఇది ఉండేది, కానీ బట్ ఈ మాటలు మాట్లాడిన తర్వాత తన ఫాలో అవ్వడం కూడా మంచిది కాదని అనిపించి అన్ఫాలో చేసిన వ్యక్తిలో నేను కూడా వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్. అంటే నా అన్వేషణ అంటే ఆయన మాట్లాడిన విధానం తప్పు కావచ్చు, కానీ ఆయన మోరల్ ఏంటంటే లైక్ అట్లా స్త్రీలని అవమానించిన వాళ్ళకి శిక్షలు పడ్డాయి, ఆ విధంగా శిక్షలు పడ్డాయి. ఇక్కడ మన ఇండియాలో రేపులు జరుగుతున్నా కానీ ఎవరి మీద ఎందుకు శిక్షలు పడట్లేదు అనే విధంగా అతను స్పందించాడు అని చెప్పేసి అతనికి క్లారిటీ ఇవ్వడం జరిగింది కదా. మీరు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన శిక్షలు పడట్లేదు అని చెప్పి గుర్తు చేస్తున్నారా, ఇండియాలో ఏం చేసినా శిక్ష పడదని హింట్ ఇస్తున్నారా? ఫస్ట్ ఆ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? సో వాట్ ఎవర్, నేను అడిగింది ఏంటంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను మాట్లాడింది ఇండియాలో తప్పులు జరుగుతున్నా గానీ ఒక పొలిటీషియన్ల సపోర్ట్ వల్ల దేని వల్ల గానీ వాళ్ళకి శిక్షలు పడట్లేదు, వాళ్ళు దర్జాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆ మైండ్ సెట్ మారాలి అనే విధంగా నేను మాట్లాడాను అని అంటున్నాడు. శిక్షలో పడకపోవడం అనేది ఏది లేదండి. ఎందుకంటే తప్పు అనేది వెంటనే దొరుకుతుంది కానీ దాని యొక్క ఫలితానికి శిక్ష అనేది వెంటనే పడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అందులో చాలా ఉంటాయి లోతుగా విచారణ, అది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాలు. ఆ తప్పని శిక్ష పడట్లేదని అనుకుంటే దిశ కేసులు ఎన్కౌంటర్ జరగలేదండి. నేను కంపేర్ టు అదర్ కంట్రీస్ అని చెప్పేసి కూడా మాట్లాడుతుంటాడు ఆయన ఎప్పుడు. అదేనండి, అన్ని దేశాలకు ఒకే రకమైన చట్టతందరూ అందరు మనుషులు ఒకేలాగా ఆలోచించరు కదా అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇక్కడ సాధారణంగా వచ్చింది వస్త్రం అనే బట్ట యొక్క సాంప్రదాయం గురించి వచ్చింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన భారతదేశం అంటానికంటే ఒక రాజ్యాంగం చట్టం అనేది ఉంది. అలాగే మన భారతదేశంలో మనుషుల జీవన శైలిలో కూడా ఒక సాంప్రదాయమైన కట్టుబట్టు ఉంది. అది ఫాలో అవ్వాలి, గమనించాలన్నారా తప్ప ఏమన్నా శివాజీ గారు ఏమన్నారు నిండుగా కప్పుకోండి అన్నారు తప్ప ఈ బట్ట వేసుకోండి అని నేను అనలా. నిండుగా కప్పుకోండి అన్నారు తప్ప ఈ విధమైన బట్ట కట్టుకోండి అని ఆయన కూడా ఏ రోజు చెప్పాలి. ఇప్పుడు మనమేమున్నామండి, మన బాడీ పార్ట్స్ లో కొన్ని అవయవాలు ఉంటాయి, ఏవి దాచుకోవాలి. ఇప్పుడు మొగ్గును చూపించిన చీదిగా బాడీ చూపించలేము. ఇప్పుడు మనం శరీరంలో ఉన్న అవయవ భాగాల పేర్లే పబ్లిక్ గా బయటకు చెప్పలేము. కొన్ని అవయవ భాగాల పేర్లు బయటకు చెప్తే బూత్ అవుతుంది. అది అవయవ భాగం పేరే కదా, అది బూత్ ఎందుకు అయింది అంటే దానికి మనం ఏమి చెప్పలేము.
ఇప్పుడు మనం గృహప్రవేశం చేస్తామనండి, కుడికాలు పెట్టుకుని లోపలికి అంటే ఎడంకాలు పెట్టకూడదనా? అదొక శుభ సూచకం. అలాగే మన శరీరంలో ఉన్న అవయవ భాగాలకు కానీ వాటికన్నా ఒక విలువ వాల్యూ ఉంది. ఏవి చూపించాలి, ఏవి దాచుకోవాలన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది అనేది నా పాయింట్. ఇదే విషయం మీద చిన్మయ్య గారు స్పందించారు. కేరళలో చీరలు కట్టుకుంటున్నారు కదా, మరి అక్కడ రేపులు జరగట్లేదు అని చెప్పేసి ఆమె అన్నారు. నేను అడిగే విషయం ఏంటంటే, చీర కట్టుకున్న రేపు జరుగుతుందని మీరే అంటున్నారు, మరి గాలికి వదిలేస్తే ఎక్కడ అవుతుందండి? నాకు అర్థం కాని విషయం. అరే బీరువాకి తాళం వేసుకున్న దొంగలు పడుతున్నారు అన్నప్పుడు ఇంకా తాళం వేసుకొని జాగ్రత్త పడతామా? ఎలాగ దొంగలు పడుతున్నారు అని బీరువా తీసి ఓపెన్ గా వదిలేస్తామా? చీర కడితే జరుగుతుందని మీరే అంటున్నారు, మరి చీర కట్టిన కంట్రోల్ కాని విషయము ఓపెన్ గా బయటకు వదిలేస్తే కంట్రోల్ అవుతుందా? ఆయన చెప్పింది మీ వల్ల ఎదుటి వాళ్ళు అనవసరంగా ఆలోచనలు పెరగకూడదు, అనవసరం ఆలోచనలు రాకూడదని ఇంటెన్షన్ ఆయన చెప్పాడు తప్ప మిమ్మల్ని కించపరచలేదు. ఆ సామాన్యమైన పదం తప్ప, అది అందరూ ఎగ్రి అవుతాం, బట్ ఆయన ఇంటెన్షన్ కరెక్ట్ అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. మన శరీరంలో కొన్ని భాగాలు ఉంటాయి, ఆ భాగాల పేర్లో కొన్ని పేర్లు వాడితే అవయవాలు అంటాం, కొన్ని పేర్లు వాడితే బూతులు అంటాం. ఆ అవయవాల పేర్లు బూత్ ఎందుకు అయ్యి అంటే దట్ ఈస్ ద ట్రెడిషన్. నేను అనేది ఒక దేశం నడడానికి చట్టం ఎలాగా ఉందో ఈ భారతదేశంలో ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా నడవడానికి కట్టుబొట్టు సాంప్రదాయం అనేది కూడా ఒక చట్టం లాంటిదే, సాంప్రదాయం అనే చట్టం లాంటిదే. ఈ విషయాన్ని మనం అనడానికి కూడా ఏమీ లేదు. నాగబాబు గారు కూడా అంటే అంత పెద్ద వ్యక్తి నాగబాబు గారు కూడా కొంచెం ఆయన కూడా ఘాటుగానే కామెంట్స్ చేయడం జరిగింది. నాగబాబు గారి విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడారని తెలుసు, కానీ ఏం మాట్లాడారో ఎలా స్పందించారో కూడా నేను ఇంకా వీడియో చూడలేదండి. చూడకుండా స్పందించడం కరెక్ట్ కాదు కదా, సో లైట్ తీసుకుని. మొత్తానికి అయితే ఈ ఓవరాల్ టాపిక్ లో, ఈ ఇష్యూస్ లో మీ అభిప్రాయం ఏంటి? వన్ వర్డ్ లో చెప్పేసి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మనం జనరేషన్ ఉందండి, మన జనరేషన్ అన్ని కూడా మన మదర్స్ అందరూ 60s 70s 80s లో ఉన్న మదర్స్, అంటే కట్టుబొట్టు చీరతో కలిగి ఉన్నటువంటి సాంప్రదాయమైనటువంటి తల్లిదండ్రులు. మనకు ప్రజెంట్ ఉన్న ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు కూడా వాళ్ళ కడుపును పుట్టిన మనమే ఈ విధమైన బట్టలు వేసుకోవాలి, ఎంత స్వేచ్ఛగా ఎంత ఇదిగా ఉండాలని ఆలోచించిన మనమే ఇంత ఇదిగా బయటకు వస్తున్నామనంటే, ఈ రోజు ఈ జనరేషన్ లో మన కడుపును పుట్టిన పిల్లలు ఫ్యూచర్ జనరేషన్ లో ఇంకెలా తయారవుతారు? అర్థం కాని విషయం. సో అది మనం ఆలోచించాలి అని నేను అంటున్నా. అర్థమైందా? సో ఫ్రీడమ్ అనేది ఉండొచ్చు, మితిమీరకూడదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దెర్ ఇస్ ఎ లిమిట్స్. ఇప్పుడు మనకి అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారండి, సో ఫ్రెండ్షిప్ లో కొన్ని బార్డర్స్ ఉంటాయి. ఒక ఫ్రెండ్ గా ఎలా మాట్లాడాలి, అడ్వాంటేజ్ ఎలా, అలాగే సాంప్రదాయంలో కూడా ఉంటాయి. మీకు నచ్చింది వేసుకోండి, కానీ సమాజంలో ఒక అబ్బాయిలు కానీ వాళ్ళు కానీ వీళ్ళకి అనవసరమైన ఆలోచనలు, లేకపోతే మిమ్మల్ని చూసి మీ వెనకాలకి వెళ్ళి ఈ అమ్మాయి ఏంటి ఇలాగుందో ఇది ఇలా వేసుకుంది, ఈ టైట్ ఆఫ్ అనవసరమైన స్టఫ్ సమాజానికి ఇవ్వద్దు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. ఇప్పుడు ఇప్పుడు శివాజీ గారి టాపిక్ కూడా నేను ఎలా తీసుకుంటానంటే, ఇప్పుడు మన నలుగురు ఫ్రెండ్స్ ఉంటామండి, మన నలుగురు బాగానే ఉంటాం, ఎవడో ఒకటి చిల్లర మల్లరగా బాధ్యత లేకుండా తిరుగుతూ తాగుతూ ఉంటాడు. ఏం చెప్తాం? అరే బాబు కొంచెం నీట్ గా ఉండరా, శుభ్రంగా ఉండరా, బతకరా అని చెప్తాం. అది నా లైఫ్ నా ఇష్టం అంటే మనం ఏం చేయాలి? చెప్పింది గుడ్ థింగ్ అంతే. ఇప్పుడు నువ్వు సంక్రాంతికి పోతున్నారా నాయనా, బాగుపడరా అని మనం అందరం చెప్తాము. నేను విన్న నా జీవితం ఇంత, నేను ఇలాగే తిరుగుతుంటే మనం ఏం చేయలేం. చెప్పడం ఒక ఇది. శివాజీ గారి ఇంటెన్షన్ కూడా అదే. అమ్మ హీరోయిన్స్ అయినా వీళ్ళైనా మీరు బయట ప్రైవేట్ మీటింగ్ లో పబ్లిక్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సినిమాలో మీ ఇష్టం, మీ ప్రొఫెషన్ అది. బయటైనా అనవసరమైన ఆలోచన చేస్తే మీకే ఇది అవుతుంది, మీ లైఫ్ కే ఇబ్బంది జరుగుతుంది. సో ఆ విషయం గురించి స్పందించారు తప్ప ఆయన చెప్పింది 100కి 100% రైట్. ఆ 2-3 పదాలు ఏవైతే ఉన్నాయో రావు, కానీ 100కి 100% కూడా ఆయన చెప్పింది 100% రైట్. సో ఫైనల్ గా ఒక టీనేజర్ గా, ఒక ఇండియన్ గా నేను చెప్పేది ఏంటంటే, భారతదేశం నడడానికి రాజ్యాంగం చట్టం అనేది ఎలాగ ఉందో, భారతదేశంలో మహిళలు మెలగడానికి సాంప్రదాయం కట్టుబొట్టు కూడా అలాగే ఉంది, ఉండాలి కూడా. హాయ్ అండి. హాయ్. రీసెంట్ గా శివాజీ గారి కామెంట్స్ కొంచెం సోషల్ మీడియాలో దుమారం రేపైనా చెప్పుకోవచ్చు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? శివాజీ గారు ఏదైతే మాట్లాడిందో తను కరెక్ట్ గానే మాట్లాడిందో. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో తీసుకున్నాం అనుకో, మన డ్రెస్సింగ్ సెన్స్ ని బట్టే మనల్ని జడ్జ్ చేస్తారు. ఎక్కడైనా పద్ధతిగా ఉన్నారనుకో ఆ అమ్మాయి గురించి ఎవరు తప్పుగా మాట్లాడరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకో, ఆర్తి అగర్వాల్ గాని, సౌందర్య గారు కానీ, ఉదయ్ భాను గారు, వాళ్ళు ఒకప్పుడు సిస్టమాటిక్ డ్రెస్సింగ్ వేసుకున్నారు. సో వాళ్ళని ఎవరు ఏమనలేదు. సో ఇంకో విషయం ఏంటంటే, నాన్ వైష్ణవ్ గారు కూడా మాట్లాడుతూ కొంచెం మన గ్రంథాల గురించి తీసుకురావడం జరిగింది. హిందూ గ్రంథాలు, సీతాదేవి గురించి, ద్రౌపది గారి గురించి మొత్తం అన్ఫాలో చేసేసినారు చాలా మంది ఇప్పటి వరకు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ మీరేమంటారు? తను ఏదైతే మాట్లాడిండో అది ఫస్ట్ కరెక్ట్ కాదు. తను తెలుసుకొని మాట్లాడుకోవాలి. అంటే లైక్ ఫీమేల్స్ గురించి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అదొక సెన్సిటివ్ టాపిక్. తను దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఏదైనా ఉంటే మంచిగా కొంచెం బెటర్ గా మాట్లాడడానికి ట్రై చేయాలి. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేయొద్దు, ఇలాంటి వర్డ్ యూజ్ చేయొద్దు, మీరు మంచిగా మాట్లాడాలి అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, డ్రెస్ సెన్స్ మంచిగా ఉన్నా గానీ బయట జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ మైండ్ సెట్లు మారాలి మెయిన్. మీరు దీన్ని ఎందుకు చెప్పట్లేదు? ప్రతిసారి ఉమెన్స్ మీద డ్రెస్ వేసుకుంటేనే జరగవు, ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారు అని అంటున్నారు. అది ఎందుకంటే అది వాళ్ళని బట్టి ఉంటది. అంటే ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ లో ఒక్కొక్కటి ఉంటది. అది ఇండివిజువల్ డిపెండెన్సీ.
సో అదే అండి, ఇండియాలో ఇలాంటి మైండ్ సెట్ మారాలి అనేది వీళ్ళ ఒపీనియన్. ఈ చిన్మయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడే ఒపీనియన్. సగం అది సమాజంలో ఉంటుంది, మన మీద కూడా బేస్ అయి ఉంటది. ఏదైనా కూడా అది మన సైడ్ నుండే ఎఫెక్ట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా తీసుకున్నాం అనుకో, శివాజీ గారిని ఉద్దేశించి అలా అంటున్నారే, కొన్ని మూవీస్ లో కూడా వస్తున్నాయి. అంటే మూవీస్ ప్రభావమే ఇదంతా. మనం మంచిగా చూపెడితే మంచిగా ఉంటది, చెడుగా చూపెడితే చెడుగా ఉంటది. ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంటది. సో అసలు మీరేమంటారు ఈ కల్చర్ అంటే లేడీస్ ఇట్లాంటి డ్రెస్సింగ్ సెన్సే వేసుకోవాలి, ఇట్లానే ఉండాలి అని మీరు చెప్తున్నారా, లేకపోతే ఎట్లా? నేను పర్టికులర్ గా చెప్తున్నా, డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటే మనల్ని ఎవరు ఏమనరు. మనం సిస్టమేటిక్ గా ప్రొఫెషనల్ గా ఉంటే మనల్ని ఎవరు పాయింట్ అవుట్ చేసి చేయరు. అదే కొంచెం లైక్ అన్నారు కదా గరికపాటి గారు కూడా, అమ్మాయిలు టీ షర్ట్స్ వేసుకోవడం వల్ల, అది కూడా కరెక్టే కదా. మనం ఏదైనా కూడా ఎంత ప్రైవసీలో ఉంటే అంత బాగుంటది. ఏది మనం షో ఆఫ్ చేయకూడదు, మనకు నచ్చినట్టు మనం ఉండాలి. అది వేరే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. కొంతమంది సెలబ్రిటీస్ కూడా మరి శివాజీ గారికి యాంటీగా మాట్లాడుతున్నారు. యాంటీగా మాట్లాడుతున్నారంటే చిక్కిరి చిక్కిరి అనే ఒక సాంగ్ లో కొన్ని వర్డ్స్ వచ్చాయి. ఆ సాంగ్ ని ఎందుకు మీరు పర్టికులర్ గా సామాన్లు అని ఎందుకు మెన్షన్ చేసి చూపెట్టలేదు? శివాజీ గారు ఏదైతే మాట్లాడిందో అది 100% కరెక్ట్. మన ఫ్యామిలీ వాళ్ళు, అచ్చమైన పల్లెటూరు వాళ్ళు ఆ వర్డ్స్ మెన్షన్ చేస్తారండి. సో ఫైనల్ గా శివాజీ మాట్లాడింది కరెక్టే అంటే? కరెక్టే అంటాను. తను యూజ్ చేసిన 2 టర్మ్స్ ఉన్నాయి కదా, అది కరెక్ట్ కాదు. కానీ తన వే ఆఫ్ అంటే తను చెప్పడం కరెక్ట్. ఇలా ఉండకండి అమ్మా, ఇలా ఉండండి అని తను ఏమని చెప్తున్నారంటే, మీకు హామ్ కాకూడదు, మీ ప్రొటెక్ట్, మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి అని తను మెన్షన్ చేసి మాట్లాడింది అక్కడ. పద్ధతిగా ఉంటే బెటర్, మనకి ఎట్లాంటివి జరగకుండా. బయట ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పినాడు అంతే. పద్ధతిగా ఉండండి అమ్మా, పద్ధతిగా ఉంటే మీకు ఏం కాదు. పద్ధతి అనే కాదు కానీ ఏదైనా మన డ్రెస్సింగ్ సెన్స్ ని బట్టే ఉంటది. మీ పేరు? కళ్యాణి. కళ్యాణి గారు, రీసెంట్ గా శివాజీ గారి కామెంట్స్ చాలా వైరల్ అయిపోయాయి. నాన్ వెజ్ ని కూడా చాలా మంది అన్ఫాలో కూడా చేసినారు ఆయన రీసెంట్ గా కామెంట్లు చేయడం వల్ల. అసలు ఇది ఓవరాల్ గా దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఆడపిల్ల అన్నప్పుడు బట్టలు అయితే మంచిగా వేసుకోవాలి. ఆయన అన్న దాంట్లో తప్పేం లేదు, శివాజీ గారు చెప్పిన దాంట్లో. ఎందుకంటే ఆడపిల్ల అన్నప్పుడు, ఇప్పుడు మన ఇండియన్ అన్నప్పుడు కల్చర్ దాన్ని బట్టే ఉండాలి కదా. ఇప్పుడు వెస్టర్న్ సైడ్ అక్కడ సైడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి మనది మనం కూడా ఫాలో అవ్వాలి కదా. అంటే ఏ ఫంక్షన్ కి వెళ్ళినా, మనం దేనికి వెళ్తున్నాం అనే దాన్ని బట్టి మన డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి. కానీ ఆయన మాట్లాడింది తప్పు అని కొంతమంది వచ్చి, మా ఇష్టం వచ్చినట్టు మేము వేసుకుంటాము, చూసే బుద్ధిలో ఉండాలి అని చెప్పేసి కొంతమంది అది కూడా కరెక్టే. కాకపోతే అక్కడ జరిగేది ఏంటి, అక్కడ ఆమె వెళ్ళింది ఏంటి, దాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవాలి కదా అనేది నా ఒపీనియన్. నాన్ వెజ్ ఏమంటున్నాడు వాళ్ళు అంటే, ఆ పాతకాలం రోజుల్లో కూడా సీతాదేవిని, ద్రౌపది దేవిని తీసుకురాబట్టి మొత్తం గొడవ అయిపోయింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సీతాదేవిని ఎందుకు తీసుకెళ్ళాడు రావణాసుడు, కానీ ఏం చేయలేదు. ఆమె ఎలా ఉంది, ఆమె వేషధారణ ఎలా ఉంది, తీసుకెళ్ళాడు. కనీసం తనని గోరుతో కూడా ముట్టలేదు, వేలతో కూడా ముట్టలేదు. మీ సపోర్ట్ ఎవరికి? అంటే వేషధారణ అంటే మనము వెస్టర్న్ అది యూజ్ వాళ్ళది, మన కల్చర్ మనది, అంతే. ఇదే ఇంకా ఒపీనియన్. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నందిని. నందిని గారు, సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ టాపిక్ అయితే వైరల్ అవుతుంది. లేడీస్ డ్రెస్సింగ్ సెన్స్ ఇలా ఉండాలి అని కొంతమంది, మేము ఎలా ఉన్నా చూసే చూపు బాగుండాలని కొంతమంది. సో అందులో మీరు ఏ కేటగిరీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ, థాట్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ మన డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు ఉంటది. బయట వాళ్ళు చూస్తున్నారా చూడట్లేదా అంతా పెడితే మనం మంచిగా ఉంటే చాలు. అయితే బయట కొన్ని క్వశ్చన్స్ ఏమొస్తున్నాయంటే, ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉండి చీర కట్టుకున్న అమ్మాయిని కూడా చాలా సార్లు దారుణంగా రేప్ చేసి చంపిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు అది ఎలా కన్సిడర్ చేసుకుంటాము అని కొంతమంది వాయిస్ రైస్ చేస్తున్నారు. దాని గురించి చూసే వాళ్ళు చూస్తారు, చేసే వాళ్ళు చేస్తారు. మన ప్రొటెక్షన్ మనంలో ఉంటే సంవాట్ మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు ఉంటది. ఇంకా జరిగేదాన్ని ఎవరు ఆపలేరు కదా. ఒకవేళ అలా చేసుకున్నా కానీ చేస్తే అది ఆపలేం. ఆపోజిట్ వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంది. సో మీకేమనిపిస్తుంది ఇలాంటివన్నీ? ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు, ఆయన ఒక టాపిక్ తో మొత్తం వైరల్ అయిపోయింది ఆయన మాట్లాడిన మాటను బట్టి. ఆయన మాట్లాడిన మాటలు మంచి మాటలే, ఆయన కరెక్టే చెప్పిండు. ఎందుకంటే ఆ హీరోయిన్ అట్లా అంటే ఒక ఆమె ఫేమస్ అయింది కదా మధ్యలో బాగా. వాళ్ళ డ్రెస్ కొంచెం బెటర్ గా ఉంటే వాళ్ళు వేరే వాళ్ళు టచ్ చేసినప్పుడు వాళ్ళకి ఆ స్పర్శ తెలియదు, మన డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉన్నప్పుడు. సో మనం మంచిగా ఉంటే ఎవరు మన దగ్గర రారు. మంచిగా ఉన్నా కూడా కొందరు వస్తా ఉంటారు, ఇంకా మనం ఏం చేయాలి. ఇప్పుడు అనసూయ గారు కొంతమంది, చిన్మయ్య గారు అని చెప్పేసి కొంతమంది, వీళ్ళు ఏం చేసినారు సెలబ్రిటీలు, డ్రెస్సింగ్ సెన్స్ ది ప్రాబ్లం కాదు, చూసే చూపు ప్రాబ్లం.
వాళ్ళ మైండ్ సెట్ ప్రాబ్లం, మైండ్ సెట్ మారాలి అని చెప్పేసి నడుస్తుంది. మనం మన డ్రెస్సింగ్ మంచిగా ఉన్నప్పుడు, ఇప్పుడు చీర కట్టుకొని మంచి బొట్టు పెట్టుకొని వచ్చింది అనుకో, వాళ్ళని ఎక్కువ చూడరు. అదే మొత్తం ఇప్పుడు చిన్న చిన్న బట్టలు వేసుకొని షో చేస్తే ఆల్మోస్ట్ ఎంత మంచి అబ్బాయిలైనా సరే వాళ్ళకి కళ్ళు వెళ్ళిపోతాయి. నాన్ వేసినది కూడా మొత్తం వైరల్ అయిపోతుంది పాపం. నాన్ వెజ్ అన్న గురించి ఎవరు తెలియదు ఇంతవరకే. ఓకే సార్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు